తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. మరో 2 గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ప్రజాపాలన దరఖాస్తులపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ హామీలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చలు నిర్వహించారు. ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. వీటిలో 2ంటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది, ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తనిఖీలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వ్యవసాయం కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరని, తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చింది ఎవరని సమీక్షలో ఉన్న ట్రాన్స్కో సీఎండీ రిజిడ్ని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా అని అధికారులను ఆరా తీశారు. సమావేశంలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పందించి రైతుల కరెంటు కనెక్షన్ల తనిఖీ, సర్వే చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని సీఎంకు వివరించారు. శాఖాపరమైన నిర్ణయం ఏది లేకుండానే డిస్కమ్ డైరెక్టర్ జె శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చాడని, ఆయన ఆదేశాల మేరకు అక్కడున్న ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలోనే డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలగించామని, ఎస్ఈ అక్కడి నుంచి బదిలీ చేశామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి చర్యలు తప్పవని, తమకు తోచినట్లు సొంత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఈ బడ్జెట్లోని వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంను చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామ సభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. ఇందులో 5 గ్యారంటీలకు మొత్తం 1,12,12,55 మంది దరఖాస్తులు నమోదు కాగా, జనవరి 12వ తేదీ నాటికి వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదికను సమర్పించారు. ఇక వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో 2-3 దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు తెలిపారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందులో అర్హులైన వారెవరూ నష్టపోకుండా 1-2 సార్లు సరిచూడాలని అధికారులకు తెలియజేశారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీఓ ఆఫీసులో లేదా తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోనైనా మరోసారి అవకాశం ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గ్యారంటీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని తెలిపారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు. దరఖాస్తు చేయని వారుంటే నిరంతర ప్రక్రియ మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.